వెల్కమ్ టు మైండ్స్ అకాడమీ. ఇది మన అకాడమీ. మనం ఎప్పట్లాగే ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అనేవి గ్రూప్ 1 మరియు గ్రూప్ 2 పర్స్పెక్టివ్లో డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఎప్పట్లాగే ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. సో వన్ బై వన్ మనం ఆ టాపిక్స్ అన్నింటినీ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో దీనిలో మనం డిస్కస్ చేసుకునే టాపిక్ అంటే పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా మనం డిస్కస్ చేస్తూ వస్తున్నాం ఈ టాపిక్ గురించి. ఆ టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి స్టాచ్యుటరీ బ్యాకింగ్, లీగల్ బ్యాకింగ్ ఇవ్వటం అనేది. సో మనందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్కి ఒక పర్మనెంట్ క్యాపిటల్ ఉండాలి, ఒక సోల్ క్యాపిటల్ ఉండాలి, ఆ క్యాపిటల్ అమరావతి అవ్వాలి అనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మార్చ్ 26న ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మార్చ్ 26న అంటే 2026 మార్చ్ 26న ఏపీ క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. ఆ నిర్ణయం ఏంటి అని అంటే మార్చ్ 28న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ ఈ స్పెషల్ సెషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. ఈ రెజల్యూషన్ పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఈ రెజల్యూషన్ని పంపాలి. సో ఈ రెజల్యూషన్ అనేది ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ యొక్క క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత దీన్ని లోక్సభలో అదేవిధంగా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుందన్నమాట. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం అంటే ఏప్రిల్ 1, 2026న ఈ బిల్ ఏదైతే ఉందో దీనికి లోక్సభ ఆమోదం తెలపడం జరిగిందనమాట విత్ అ వాయిస్ ఓట్. సో వాయిస్ ఓట్తో దీన్నే మూజువాణి ఓట్ అని కూడా అంటారండి. సో ఈ వాయిస్ ఓట్లో జస్ట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎస్ ఆర్ నో చెప్తారనమాట. సో బేస్డ్ ఆన్ ఆ సౌండ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఈ స్పీకరు మేక్ షూర్ దట్ ద బిల్ ఈస్ ఎయిదర్ పాస్డ్ ఆర్ ద బిల్ ఈజ్ ఎయిదర్ రిజెక్టెడ్ అని చెప్పేసి స్పీకర్ ఒక డెసిషన్ తీసుకుంటారనమాట. దాన్ని తెలుగులో మూజువాణి ఓట్ అని కూడా పిలుస్తారనమాట. సో మనందరికీ తెలిసిందే అమరావతి ఆంధ్రప్రదేశ్కి ఓన్లీ క్యాపిటల్ ఆర్ సోల్ క్యాపిటల్ ఆర్ పర్మనెంట్ క్యాపిటల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలన్నీ తీసుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు ఒకసారి మనం ఈ టైం లైన్ కనుక చూసినట్లయితే, సో ఒక టైం లైన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్కి సంబంధించి సో మార్చ్ 26న ఏపీ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ఏంటి అని అంటే ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేయాలి. ఆ స్పెషల్ సెషన్లో ఒక రెజల్యూషన్ని పాస్ చేయాలి. ఈ రెజల్యూషన్ టు బి అడ్రస్డ్ టు ది పార్లమెంట్ అండి. ద రెజల్యూషన్ విల్ బి అడ్రసింగ్ టు ది పార్లమెంట్ ఆర్ రిక్వెస్టింగ్ ది పార్లమెంట్ టు గివ్ లీగల్ బ్యాకింగ్ టు అమరావతి. సో అమరావతికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వటం వల్ల ఏమవుతుంది అంటే ఫ్యూచర్లో క్యాపిటల్ని ఒకవేళ గవర్నమెంట్ చేంజ్ అయినా కూడా క్యాపిటల్ని అమరావతి నుంచి వేరే చోటకి మార్చకుండా సో ఒక రకంగా చట్టబద్ధత కల్పించినట్లు అవుతుందన్నమాట అమరావతికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వటం వల్ల. సో ఇక్కడ మనం ముఖ్యంగా ఈ డేట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. ఎప్పుడు ఏపీ క్యాబినెట్ ఈ పర్టికులర్గా అమరావతికి లీగల్ బ్యాకింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది, ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేసింది, ఆ రెజల్యూషన్ని ఏ డేట్న పాస్ చేసింది, అండ్ దాంతోపాటు ఈ రెజల్యూషన్ పాస్ చేయగానే దీన్ని యూనియన్ క్యాబినెట్కి ఆల్రెడీ పంపించడం జరిగింది. యూనియన్ క్యాబినెట్కి పంపించిన తర్వాత ఈ యూనియన్ క్యాబినెట్ ఇమ్మీడియట్గా ఆ బిల్ని అప్రూవ్ చేసి ఆన్ గోయింగ్ పార్లమెంటరీ సెషన్స్లో ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగిందనమాట. సో ఫస్ట్ దీన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. 1 ఏప్రిల్ 2026న దీన్ని లోక్సభలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ద వెరీ సేమ్ వాయిస్ ఓట్తో అంటే మూజువాణి ఓట్తో ఇది ఆల్మోస్ట్ ఆల్ పొలిటికల్ పార్టీసు అప్రూవ్ చేయడం జరిగిందనమాట. అంటే 1 ఏప్రిల్ 2026నే ఈ బిల్ అనేది లోక్సభలో పాస్ అయిందనమాట. సో లోక్సభలో పాస్ అయిన ఇమ్మీడియట్గా అంటే వెంటనే 2 ఏప్రిల్ 2026న ఈ బిల్ని రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేయడం కూడా జరిగింది. అండ్ రాజ్యసభలో కూడా ఈ బిల్ అనేది అప్రూవ్ చేయడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ ఆల్ మెంబర్స్ ఈ బిల్ని అప్రూవ్ చేశారు. అండ్ వన్స్ ఈ బిల్ అనేది సో ఇక్కడ మనం ఏ బిల్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ బిల్ ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ పర్టికులర్
బిల్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అదేంటంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2026. సో మనందరికీ తెలిసిందే ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని 2014 సో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణగా డివైడ్ చేయడం జరిగింది బై పార్లమెంట్ పాసింగ్ లా. అంటే పార్లమెంట్ ఒక లా పాస్ చేసి ఈ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణగా డివైడ్ చేయడం జరిగిందనమాట, బైఫర్కేట్ చేయడం జరిగిందనమాట. అదేంటంటే ఏపీ స్టేట్ బైఫర్కేషన్ యాక్ట్ అనమాట. రైట్. సో దీనిలో భాగంగా ఈ పర్టికులర్ లా అనేది 2014లో పాస్ చేశారు, ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్. అండ్ ఈ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో, సో ఈ ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో హైదరాబాద్ అనేది ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకి 10 సంవత్సరాల వరకు 10 years వరకు ఉమ్మడి రాజధానిగా ఉండబోతుంది అనేది కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. పర్టికులర్గా ఒక సెక్షన్ అండి, సెక్షన్ 5 clause 2. సో సెక్షన్ 5 clause 2 అనేది ఈ విషయం గురించి మాట్లాడుతుందన్నమాట. సో ఈ సెక్షన్ 5 clause 2లో ఈ అమెండ్మెంట్ ఏంటంటే అమరావతి షాల్ బి ది పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే వర్డ్ని ఇంక్లూడ్ చేయడం జరిగిందనమాట ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్. సో ఇది నాట్ యెట్ బికమ్ యాక్ట్ అండి, ఎందుకంటే ప్రెసిడెంట్ నాట్ యెట్ గివెన్ అప్రూవల్ అనమాట. సో అందు గురించి ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 ఏదైతే ఉందో దీనిలో పర్టికులర్గా ఇది సెక్షన్ 5 clause 2లో అమరావతి యాజ్ అ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విషయాన్ని యాడ్ చేయబోతుంది అనమాట. సో వన్స్ ప్రెసిడెంట్ అప్రూవల్, ఎందుకంటే లోక్సభ పాస్ చేసింది, రాజ్యసభలో కూడా ఈ బిల్ పాస్ అయింది. సో వన్స్ ప్రెసిడెంట్ అప్రూవల్ దొరికిన తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ఒక పర్మనెంట్ సోల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మారబోతుంది అనమాట. సో దీనిలో ఒకసారి మనం క్లియర్గా సో స్టేట్ బైఫర్కేషన్ దగ్గర నుంచి కూడా ఒకసారి ఆ టైం లైన్ కనుక అబ్జర్వ్ చేస్తే, సో ఏ ఇయర్ జూన్లో అండి 2014. సో 2014 జూన్లో ఆంధ్రప్రదేశ్ అంటే నవ్యాంధ్రప్రదేశ్ ఫామ్ అయిందనమాట. అంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో 2014 జూన్లో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కొత్త ఆంధ్రప్రదేశ్ అంటే నవ్య ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా తెలంగాణ స్టేట్స్గా డివైడ్ చేశారు. ఎప్పుడంటే 2014 జూన్లో. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఏ ఇయర్లో ఏ మంత్లో అని అడిగేదానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉందన్నమాట. సో 2014 జూన్లో ఇట్లాగా బైఫర్కేట్ అయిన తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 2014 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని కూడా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో అమరావతి విల్ బి ది క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని 2014 సెప్టెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇట్లాగ అనౌన్స్ చేసిన తర్వాత 2015 అక్టోబర్ 22 అనమాట. సో 2015 అక్టోబర్ 22 ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ అమరావతికి శంకుస్థాపన కూడా చేయడం జరిగిందనమాట. సో ఈ 3 dates అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బైఫర్కేషన్ ఎప్పుడు జరిగిందంటే 2014 జూన్లో జరిగింది. అండ్ దాంతోపాటు ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా అమరావతి రాజధానిగా ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే 2014 సెప్టెంబర్లో అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ తేదీన శంకుస్థాపన చేశారు అంటే 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. ఈ శంకుస్థాపనకి పార్లమెంటు నుంచి మట్టిని అదేవిధంగా యమునా నది నుంచి నీటిని తీసుకుని రావడం జరిగిందనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది జరిగిన తర్వాత 2016 నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే 2016 నుంచి కూడా ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సెక్రటేరియట్ అంటే సచివాలయం
కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి తరలించడం అనేది స్టార్ట్ అయిందనమాట. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కొత్త క్యాపిటల్లో సచివాలయం ఉండాలి అనే ఉద్దేశంతో 2016 జూన్ నుంచి కూడా ఈ సచివాలయం అనేది ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం స్టార్ట్ చేశారనమాట. అండ్ దాంతోపాటు 2016 అక్టోబర్ నుంచి అమరావతి అంటే వెలగపూడిలో రాష్ట్ర సచివాలయ భవనాలు ప్రారంభం అయ్యాయి. అండ్ అక్కడి నుంచే పూర్తి స్థాయి పరిపాలన కూడా ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయిందనమాట 2016 అక్టోబర్లో. అండ్ దాంతోపాటు 2017 ఫిబ్రవరిలో ఈ అమరావతిలో అసెంబ్లీ భవనం కూడా నిర్మించడం స్టార్ట్ చేసిందనమాట గవర్నమెంట్. అండ్ శాసనసభ సమావేశాలు కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడే ప్రారంభమయ్యాయి అనమాట 2017 ఫిబ్రవరి నుంచి. సో ఈ డేట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 2017 ఫిబ్రవరి నుంచే అమరావతిలో అసెంబ్లీ భవనం ప్రారంభమైంది. అండ్ మొట్టమొదటిసారిగా శాసనసభ సమావేశాలు రాజధాని అమరావతిలో 2017 ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే 2017 మేలో సో అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్ చేయడం కోసం స్విస్ ఛాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట. అంటే సింగపూర్ తరహాలో ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ స్విస్ ఛాలెంజ్ విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అండ్ దిస్ డేట్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఇంకా కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు భవనం మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే ఇది 2019 ఫిబ్రవరి నుంచి ఆంధ్రప్రదేశ్ అమరావతిలో హైకోర్టు భవనం మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరిగిందనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే 2019లోనే కొన్ని ముఖ్యమైన యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ యూనివర్సిటీస్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒక కీలక విషయం ఏంటి అని అంటే 2019లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఈ శాసనసభ అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2019 డిసెంబర్ 17న అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నుంచి 3 క్యాపిటల్ విధానం అనేది తీసుకుని రావడం జరిగిందనమాట. 3 రాజధానుల విధానం అంటే 3 క్యాపిటల్ ఫార్ములాని తీసుకురావడం జరిగిందనమాట. సో ఈ 3 క్యాపిటల్ ఫార్ములాలో మొత్తం ఎన్ని క్యాపిటల్స్ అండి? 3 క్యాపిటల్స్. సో ఈ లెజిస్లేటివ్ క్యాపిటల్ అనేది విజయవాడలో పెట్టడం, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అనేది వైజాగ్లో ఎస్టాబ్లిష్ చేయడానికి, రైట్. సో లెజిస్లేటివ్ క్యాపిటల్ విజయవాడలో, వైజాగ్లో అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్. అండ్ దాంతోపాటు ఈ జ్యుడిషియల్ క్యాపిటల్ అనేది కర్నూలులో ఎస్టాబ్లిష్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ 3 క్యాపిటల్ అనేది తీసుకురావడం జరిగిందనమాట అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 2019 డిసెంబర్ 17. సో దిస్ డేట్ ఈస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో అయితే ఈ 2019 డిసెంబర్ 17 ఎప్పుడైతే ఈ 3 రాజధానుల ప్రతిపాదనని తీసుకుని వచ్చారో అప్పటి ముఖ్యమంత్రి, సో 2020 జూలై సో ఈ వికేంద్రీకరణ చట్టం, అదేవిధంగా సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చట్టంపై గవర్నర్ సంతకం. అండ్ దాంతో ఇమీడియట్గా అమరావతి పనులు కూడా నిలిపివేయడం జరిగిందనమాట ఆంధ్రప్రదేశ్లో. అయితే 2021 నవంబర్న కొన్ని న్యాయపరమైనటువంటి చిక్కులు రావటం వల్ల ఈ అమరావతి ఇదేదైతే ఉందో ఈ 3 రాజధానుల ప్రతిపాదన ఏదైతే ఉందో ఆ బిల్లుని అప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం జరిగిందనమాట. అండ్ ఫాలోడ్ బై దిస్ 2022లో ఈ విషయం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా చేరిందనమాట. సో 2022 మార్చ్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. ఆ తీర్పు ఏంటి అని అంటే అమరావతిని ఒక ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి సోల్ క్యాపిటల్గా డెవలప్ చేయాలి అని చెప్పేసి అప్పుడున్నటువంటి హైకోర్టు ఏదైతే ఉందో ఆ హైకోర్టు తీర్పునివ్వడం కూడా జరిగిందనమాట. అయితే 2024 జూన్లో ఈ ఎన్నికల్లో కూటమి విజయం సాధించడం,
అండ్ దాంతో 2024 డిసెంబర్న అమరావతి నిర్మాణాన్ని తిరిగి మళ్ళీ ప్రారంభిస్తున్నట్లు సుప్రీంకోర్టులో ఈ కూటమి ప్రభుత్వం అఫిడవిట్ కూడా ఫైల్ చేయడం జరిగిందనమాట. అండ్ దానిలో భాగంగా 2024 జనవరి ఫిబ్రవరి దాదాపు 45,000 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు అనేవి ఏవైతే ఉన్నాయో అవి కూడా వేగంగా ప్రారంభం జరిగింది. అండ్ 2025 మేలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మళ్ళీ ఈ అమరావతిలో నిర్మాణ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించడం కూడా స్టార్ట్ అయిందనమాట. అయితే 2026 జనవరిలో అమరావతికి రాజ్యాంగబద్ధత కల్పించాలి, అమరావతికి ఒక లీగల్ బ్యాకింగ్ ఉండాలి. సో అందుకోసం పార్లమెంట్లో ఒక బిల్ ప్రవేశపెట్టాలి. ఈ బిల్లు ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026ని పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. ఈ బిల్ ఏదైతే ఉందో సెక్షన్ 5 క్లాజ్ 2ని అమెండ్ చేయాలి. ఈ సెక్షన్ 5 క్లాజ్ 2లో అమరావతి అనే ఒక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ని యాడ్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. సో దానిలో భాగంగానే 2026 మార్చ్ 28న ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక స్పెషల్ సెషన్ని కన్వీన్ చేసి ఒక రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. ఆ రెజల్యూషన్ యూనియన్ క్యాబినెట్ అప్రూవ్ చేయడం కూడా జరిగింది. అప్రూవ్ చేసిన తర్వాత అదే రెజల్యూషన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ 2026 రూపంలో లోక్సభలో ఆమోదించడం జరిగింది. సో వన్స్ లోక్సభలో ఆమోదించిన తర్వాత ఏప్రిల్ 2, 2026న రాజ్యసభలో కూడా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్ని అప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో దీనితో ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ విల్ బి ద సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 2nd జూన్ 2024 నుంచి అండి. 2nd జూన్ 2024 నుంచి ఇది ఏదైతే ఉందో బిల్ రెట్రోస్పెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయబడుతుంది అనమాట. సో అమరావతి యాజ్ అ సోల్ అండ్ పర్మనెంట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతి ఈస్ బీయింగ్ గివెన్ లీగల్ బ్యాకింగ్ అండ్ ఇట్ ఈస్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 2nd జూన్ 2024 అండి. సో ఇక్కడ ఉన్నటువంటి కొన్ని డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ అనేవి ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. పర్టికులర్గా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట, చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమరావతి పైన గవర్నమెంట్ ఎక్కువగా ఫోకస్ చేస్తుంది యాజ్ ఎ క్యాపిటల్ సిటీ, అండ్ దాంతోపాటు అమరావతికి లీగల్ బ్యాకింగ్ కూడా రాబోతుంది. సో అందువల్ల దీనిపైన క్వశ్చన్స్ అడగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంది దీని హిస్టరీ పైన. సో దానివల్ల ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. రైట్ నా ఇప్పుడు మనం అమరావతి గురించి మాట్లాడుకుంటే, అమరావతి అనేది ఇప్పటి నుంచి ఉన్నటువంటి పేరు కాదండి. అమరావతి అనేది ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో గ్రూప్ 1లో మరియు గ్రూప్ 2లో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ చదువుకుంటున్నప్పుడు పర్టికులర్గా శాతవాహనుల ముందు నుంచి కూడా అమరావతి అనే ఒక పర్టికులర్ ప్లేస్ ఉండేది. సో ఇది చాలా చాలా ప్రసిద్ధి చెందిందనమాట అమరావతి, పర్టికులర్గా బుద్ధిజంకి. సో బుద్ధిజానికి అంటే మనకి శాతవాహనుల ముందు నుంచి కూడా అమరావతి బుద్ధిజానికి చాలా ఫేమస్ అండ్ పాపులర్ అనమాట. సో ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈవెన్ మనం శాతవాహనులు చదువుతున్నప్పుడు కూడా, సో ఇప్పుడు శాతవాహనులు దాదాపుగా 450 సంవత్సరాలు ఆంధ్ర దేశాన్ని, అదేవిధంగా మొత్తం అంటే మధ్య భారతదేశాన్ని పరిపాలించారు. సో అందులో ఆంధ్రప్రదేశ్ ఒక చాలా ముఖ్యమైన అండ్ ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తుంది. సో ఈ 450 సంవత్సరాల్లో దాదాపుగా 225 సంవత్సరాలు వారి రాజధాని ఏదంటే వాళ్ళ రాజధాని అమరావతి అండి. దాదాపు 225 సంవత్సరాల వరకు వాళ్ళ రాజధాని అమరావతి అనమాట. రైట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే శాతవాహనుల మొదటి రాజధాని ఏంటి అంటే అది ప్రతిష్టానపురం. సో ప్రతిష్టానపురం శాతవాహనుల మొదటి రాజధాని. సో ప్రతిష్టానపురం నుంచి అమరావతికి రాజధానిని మార్చడం జరిగిందనమాట. సో ఎవరు ప్రతిష్టానపురం నుంచి అమరావతికి రాజధానిని మార్చడం జరిగింది అంటే రెండో పులోమావి.
సో మనందరం చదువుకున్నదే రెండో పులోమావి. ఈ క్యాపిటల్ ఏదైతే ఉందో, సో ప్రతిష్టానపురం నుంచి అమరావతికి క్యాపిటల్ని మార్చడం జరిగిందనమాట, రాజధాని మార్చడం. అయితే శాతవాహనులు మౌర్యులకి సామంతులు. సో మౌర్యుల్లో అశోకుడు గొప్పవాడు, మనందరికీ తెలిసిన విషయం అది. అయితే ఈ అశోకుడికి అదేవిధంగా అమరావతికి ఒక రిలేషన్ ఉందన్నమాట. సో ఆ రిలేషన్ ఏంటి అని అంటే, మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే, అమరావతిలో బుద్ధిజం అనేది చాలా చాలా ఎక్కువగా పాపులర్ అన్నమాట ఆ టైంలో. అంటే క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం 2వ శతాబ్దం నుంచి కూడా బుద్ధిజం అనేది చాలా ఎక్కువగా ప్రాస్పర్ అవుతూ వస్తుంది అమరావతిలో. అయితే ఇక్కడికి అంటే అమరావతికి అశోకుడు ఈ బౌద్ధ భిక్షువులు ఎవరైతే ఉంటారో, సో ఈ బౌద్ధ భిక్షువులను పంపించడం జరిగింది. అదేవిధంగా అశోకుడి కుమార్తె అయినటువంటి సంఘమిత్రను కూడా అమరావతికి పంపించడం జరిగిందనమాట. అండ్ మనకు తెలిసిందే ఆచార్య నాగార్జునుడి గురించి. సో ఈ ఆచార్య నాగార్జునుడు బుద్ధిజంలో చాలా చాలా పాపులర్ అండి. సో ఆచార్య నాగార్జునుడు ఎవరి శాతవాహనుల రాజుల కాలంలో ఉండేవాడు అంటే, యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఆచార్య నాగార్జునుడు ఉండేవాడు. అండ్ ఆచార్య నాగార్జునుడి టైంలో ఈ అమరావతి ఏదైతే ఉందో అది ఒక ప్రసిద్ధ విద్యా కేంద్రంగా ఉండేదన్నమాట, లైక్ అ యూనివర్సిటీ అనమాట. ఇట్ యూస్ టు అట్రాక్ట్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ది ఇండియా. సో ఇంకొక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, అమరావతికి ఇంకొక పేరు కూడా ఉందన్నమాట. ఈ అమరావతికి ఉన్నటువంటి ఇంకొక పేరే ధాన్యకటకం. అమరావతికి ఇంకొక పేరు ధాన్యకటకం అన్నమాట. ఈ ధాన్యకటకం అమరావతి రెండు ఒకటే. సో అయితే క్రీస్తు శకం 2వ శతాబ్దం 3వ శతాబ్దం, సో ఆ టైంలో ఏమైందంటే, మౌర్యులకు రాజు అయినటువంటి అశోకుడు అమరావతిలోని ఒక స్తూపాన్ని నిర్మించాడండి. సో నిర్మించాలని ఆదేశం ఇవ్వడం జరిగింది. అదేంటంటే దాదాపు 160 అడుగుల వైశాల్యం, అదేవిధంగా 100 అడుగుల ఎత్తుతో కలిగినటువంటి ఒక మహాస్తూపాన్ని ఇక్కడ నిర్మించడం జరిగింది. అండ్ 2006లో అమరావతిలో కాలచక్రకు దలైలామా కూడా అటెండ్ అవ్వడం జరిగిందనమాట. సో ఇంత ఎక్కువ హిస్టరీ ఉంది అమరావతికి. సో దీంతో పాటు నేను ఆల్రెడీ చెప్పాను, శాతవాహన రాజులకు దాదాపు 450 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ 450 సంవత్సరాల పరిపాలనలో అమరావతి వాళ్ళకి దాదాపుగా ఒక 225 సంవత్సరాల వరకు అమరావతి శాతవాహనులకు రాజధాని అనమాట. అమరావతికి ఉన్న మరొక పేరు ఏంటండి, ధాన్యకటకం, రైట్. సో ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దం 2వ శతాబ్దం నుంచి కూడా వాళ్ళకి ఈ అమరావతి అనేది రాజధానిగా ఉంటూ వస్తుందన్నమాట. పర్టికులర్గా మనం అమరావతి గురించి మాట్లాడుకుంటే శాతవాహనుల రాజుల్లో యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండో పులోమావి, గౌతమిపుత్ర శాతకర్ణి, సో వాళ్ళు అమరావతి నుంచి పాలన సాగించడం, సో అమరావతికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేది జరిగిందనమాట. సో ఈ ఆధారాలతో పాటు సో చైనా యాత్రికుడు ఎవరైతే ఉన్నారో హుయాన్ సాంగ్ ఈ అమరావతిలో అభిధమ్మ పీఠకాన్ని చదువుకున్నాడని చెప్పేసి తన పుస్తకంలో రాసుకోవడం జరిగింది. అండ్ క్రీస్తు శకం 1344 నాటి శాసనంలో కూడా ఈ ధాన్యకటకం అమరావతి గురించి ప్రస్తావన ఉందండి. సో దాంతోపాటు అమరావతికి చుట్టుపక్కలలోనే జైన తీర్థంకరుడు అయినటువంటి పార్శ్వనాథుడి విగ్రహం కూడా లభించడం, అండ్ ఈ అమరావతికి ధాన్యకటకానికి చుట్టుపక్కల్లో జైన మతం కూడా సో చాలా పాపులర్ అవడం. అండ్ మనకి శాతవాహనుల తర్వాత ఈ ఆంధ్రాని పర్టికులర్గా ఈ అమరావతిని ఇక్ష్వాకులు, అదేవిధంగా కోటవంశ రాజులు పరిపాలించడం జరిగింది. ఈ కోటవంశ రాజులు దాదాపు 11వ శతాబ్దం వరకు కూడా దీన్ని అమరావతిని పరిపాలించడం జరిగిందనమాట. సో ఈ 11వ శతాబ్దం తర్వాత బహమనీసు, విజయనగరసు, ఢిల్లీ సల్తనెట్సు, సో వాళ్ళ ఆధీనంలోకి ఈ అమరావతి ఏదైతే ఉందో వెళ్ళటం జరిగింది. అయితే ఫైనల్గా 1796లో ఈ చింతపల్లి జమీందార్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అండి. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. సో ఈ వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈయన చింతపల్లి జమీందార్ అనమాట.
సో ఈయన 1796లో తన రాజధానిని అమరావతికి మార్చడం జరిగిందనమాట. సో అమరావతికి మార్చిన తర్వాత ఆయన అప్పటి నుంచి కూడా దీన్ని డెవలప్ చేయటం జరిగిందనమాట, ఒక పట్టణం లాగా. రైట్. సో ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు టైంలో అమరావతికి మళ్ళీ పూర్వవైభవం వచ్చిందని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు ఈ 1859వ సంవత్సరంలో అమరావతికి చెందినటువంటి దాదాపు 70 కళాఖండాలని లండన్లోని బ్రిటిష్ మ్యూజియానికి తరలించడం జరిగింది. అక్కడ అమరావతి పేరుతో ఒక గ్యాలరీని కూడా వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగిందనమాట. రైట్. సో ఇది అమరావతి యొక్క చరిత్ర అండి. సో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఫ్రమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్. సో హిస్టరీ పర్స్పెక్టివ్లో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఈవెన్ అమరావతి కూడా ఈ పంచారామాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో, ఈ పంచారామాల్లో అమరావతి ఒకటి. రైట్. సో అమరావతిలో అమరేశ్వర ఆలయం ఉంది. సో ఈ అమరేశ్వర్ ఆలయం అనేది అనపోతారెడ్డి అనే ఒక రాజు క్రీస్తు శకం కొండవీటి సామ్రాజ్యానికి చెందినటువంటి కొండవీటి రాజ్యానికి చెందినటువంటి అనపోతారెడ్డి క్రీస్తు శకం 1361లో ఎవరండి? అనపోతారెడ్డి. సో ఈ అనపోతారెడ్డి అమరేశ్వర ఆలయాన్ని నిర్మించడం జరిగిందనమాట. సో దాంతోపాటు ఎప్పుడైతే ఈ అనపోతారెడ్డి అమరేశ్వర ఆలయాన్ని నిర్మించాడో, అమరేశ్వర ఆలయం, సో ఈ అమరేశ్వర ఆలయాన్ని నిర్మించిన తర్వాత క్రీస్తు శకం 1515లో శ్రీకృష్ణదేవరాయలు తన సామ్రాజ్యం కింద ఈ అమరావతి చేరటం జరిగిందనమాట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు తులాభారం సమర్పించాడు ఈ అమరేశ్వర ఆలయంలో అనే కూడా ఆధారాలు ఉన్నాయన్నమాట. సో ఇది అమరావతికి సంబంధించిన డీటెయిల్డ్ హిస్టరీ అనమాట. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అని అంటే, సూక్ష్మ సేద్యంలో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్. అంటే సూక్ష్మ సేద్యం ఇంగ్లీష్లో ఏంటంటే మైక్రో ఇరిగేషన్ అండి. సో మైక్రో ఇరిగేషన్లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందనమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. పర్టికులర్లీ గ్రూప్ 2 చూసుకుంటే మనం పేపర్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్లో, సో దిస్ ఇస్ ఎకానమీ పర్స్పెక్టివ్లో దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మైక్రో ఇరిగేషన్ అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ అండ్ దాంతోపాటు స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఈ డ్రిప్ ఇరిగేషన్ అండ్ అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ అనేటివి ఏవైతే ఉన్నాయో వీటిని మనం మైక్రో ఇరిగేషన్ అంటూ ఉంటాం. దాంతోపాటు రెయిన్ గన్స్ కూడా యూజ్ చేస్తారండి, రెయిన్ గన్స్ కూడా. సో వై వీ నీడ్ టు ఎంఫసైజ్ ఆన్ మైక్రో ఇరిగేషన్? ఫస్ట్ థింగ్, మైక్రో ఇరిగేషన్ వల్ల ఏమవుతుందంటే ఇట్ రిజల్ట్స్ ఇన్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అండి, వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. సో ఏవైతే వాటర్ రిసోర్సెస్ ఉన్నాయో ఆ వాటర్ రిసోర్సెస్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయడం కోసం ఫార్మర్స్ నీడ్ టు స్విచ్ ఓవర్ టు మైక్రో ఇరిగేషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకసారి ఇండియాలో ఇరిగేషన్ ప్యాటర్న్ని ఒక్కసారి చూస్తే ఇది అన్సైంటిఫిక్ ఇరిగేషన్ అంటారు అనమాట. సో ఇండియాలో ఫార్మర్స్ అడాప్ట్ చేసే ఇరిగేషన్ మెథడ్ ఏదైతే ఉందో ఇది ఒక అన్సైంటిఫిక్ ఇరిగేషన్ మెథడ్. సో ఈ అన్సైంటిఫిక్ ఇరిగేషన్ మెథడ్ వల్ల ఏమవుతుందంటే ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ది వాటర్ రిసోర్సెస్. ఈ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అనేది వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం అండి ఇండియన్ అగ్రికల్చర్లో. సో ఫార్మర్స్ ఆర్ యాక్చువల్లీ ఎక్స్ట్రాక్టింగ్ అ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్. సో ఈ హ్యూజ్ క్వాంటిటీస్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ని ఎక్స్ట్రాక్ట్ చేయటం వల్ల ఇట్ లీడ్స్ టు ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ఇట్ ఆల్సో లీడ్స్ టు వాట్ అండి, ఇట్ ఆల్సో లీడ్స్ టు వాటర్ స్ట్రెస్ ఆర్ వాటర్ స్కార్సిటీ అనమాట. సో వాటర్ స్కార్సిటీ. సో అందువల్ల వాటర్ యూజ్ ఎఫిషియన్సీ అనేది అచీవ్ చేయాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మొత్తం ఇండియాలో దాదాపుగా 60-65% ఆఫ్ ది టోటల్ అగ్రికల్చరల్ ల్యాండ్ అనేది రెయిన్ ఫెడ్ అండి. సో 60-65% ఆఫ్ ది టోటల్ ల్యాండ్ ఈజ్ రెయిన్ ఫెడ్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ రెయిన్ఫాల్. Cultivation of that particular area depends on rainfall. సో మైక్రో ఇరిగేషన్ ప్రొవైడ్ చేయటం అనేది, సో మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేయటం ఫార్మర్స్కి ఈ రెయిన్ ఫెడ్ డిపెండెన్స్ని సిగ్నిఫికెంట్గా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. అండ్ దాంతోపాటు టు బ్రింగ్ మోర్ ల్యాండ్ అండర్ కల్టివేషన్ అండి.
సో ఇట్ విల్ ఆల్సో హెల్ప్ బ్రింగ్ మోర్ ల్యాండ్ అండర్ కల్టివేషన్, బికాజ్ మనం ఎప్పుడైతే వాటర్ రిసోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటామో సో దేర్ విల్ బీ అ గుడ్ అమౌంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ దీస్ వాటర్ రిసోర్సెస్ క్యాన్ బి యూజ్డ్ టు ఇరిగేట్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనమాట. సో అందువల్ల ఇట్ విల్ హెల్ప్ బ్రింగ్ మోర్ ల్యాండ్ అండర్ ఇరిగేషన్. సో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ పెరగడానికి చాలా ఎక్కువగా ఛాన్స్ ఉంది, అండ్ దాంతోపాటు ఫార్మర్స్ ఇన్కమ్ పెరగడానికి ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొక విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి, ఎప్పుడైతే మనం ఒక ఫీల్డ్ని వీ జస్ట్ ఫ్లడ్ ద ఫీల్డ్ విత్ ద వాటర్, ఇట్ లీడ్స్ టు సాయిల్ సెలైనిటీ అండి. అంటే సాయిల్ సెలైనిటీ కూడా ఎక్కువగా పెరగడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఈ సాయిల్ సెలైనిటీ వల్ల ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ సాయిల్ అనేది, అగ్రికల్చరల్ సాయిల్ అనేది ఇన్ఫర్టైల్ అయిపోతుంది అనమాట. అంటే ఫర్టిలిటీ విల్ బి లాస్ట్ అనమాట ఈ సాయిల్ సెలైనిటీ వల్ల. సో ఈ సాయిల్ ఇన్ఫర్టైల్గా తయారవటం వల్ల అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ తగ్గిపోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ఆల్ దీస్ నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ అండ్ ప్రమోట్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ, ఈ మైక్రో ఇరిగేషన్ని ప్రమోట్ చేస్తున్నాయండి ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్. అయితే నేషనల్ లెవెల్లో ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, ఈ ప్రధానమంత్రి కృషి సించాయి యోజన అనే ఒక స్కీమ్ ఏదైతే ఉందో ఈ స్కీము ఈ మైక్రో ఇరిగేషన్ని ఫోకస్ చేస్తుందండి విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ వాటర్ యూజ్ ఎఫిషియన్సీ. అండ్ దీనిలో ఒక థీమ్ కూడా ఉంది, పర్ డ్రాప్ మోర్ క్రాప్ అని, పర్ డ్రాప్ మోర్ క్రాప్. సో అనే ఉద్దేశంతో ఈ మైక్రో ఇరిగేషన్ని ప్రమోట్ చేయటం జరుగుతుందన్నమాట. సో మైక్రో ఇరిగేషన్ సర్టన్లీ బెనిఫిషియల్ టు ది ఫార్మర్స్ అండి. పర్టికులర్గా ఏవైతే డ్రాట్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో ఆ ఏరియాస్లో మైక్రో ఇరిగేషన్ ఈజ్ బెనిఫిషియల్ అండి. అండ్ మైక్రో ఇరిగేషన్ విల్ ఆల్సో ఎన్హాన్స్ ఇంక్రీజ్ ఫార్మర్స్ ఇన్కమ్ యాజ్ వెల్. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే ఆంధ్రప్రదేశ్ ఈ మైక్రో ఇరిగేషన్లో మొదటి ప్లేస్లో ఉంది. అండ్ ఇంకా మనం ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సో దిస్ ఇస్ అ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్ అండి. అంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3.15 లక్షల ఎకరాల్లో, సో 3.15 లక్షల ఎకరాల్లో ఈ సూక్ష్మ సేద్యం మైక్రో ఇరిగేషన్ అనేది అమలవుతూ ఉందన్నమాట. సో ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేస్లో గుజరాత్ ఉందండి. సో గుజరాత్ ఆంధ్రప్రదేశ్ తర్వాత ప్లేస్లో ఉంది. మొత్తం 2.63 లక్షల ఎకరాలు ఈ సూక్ష్మ సేద్యం అంటే మైక్రో ఇరిగేషన్ పరిధిలో. సో గుజరాత్ తర్వాత తమిళనాడు అనేది థర్డ్ ప్లేస్లో ఉందన్నమాట విత్ 2.62 lakh acres అండర్ మైక్రో ఇరిగేషన్. అండ్ తమిళనాడు తర్వాత రాజస్థాన్ నెక్స్ట్ ప్లేస్లో ఉందన్నమాట. అంటే ఫస్ట్ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్, సెకండ్ ప్లేస్లో గుజరాత్, థర్డ్ ప్లేస్లో తమిళనాడు అండ్ ఫోర్త్ ప్లేస్లో రాజస్థాన్ విత్ 2.42 లక్షల ఏకర్లు అనమాట. సో 2.42 lakh acresతో రాజస్థాన్ అనేది ఫోర్త్ ప్లేస్లో ఉందన్నమాట. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ మైక్రో ఇరిగేషన్ వల్ల ఆంధ్రప్రదేశ్లో దాదాపు 1,08,143 మంది రైతులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ దిస్ అండి. అండ్ దీంతో పాటు ముఖ్యంగా ఈ మైక్రో ఇరిగేషన్ అనేది ఈ హార్టికల్చర్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో ఈ హార్టికల్చర్ క్రాప్స్లో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. టమాటో, ఆయిల్ పామ్, మామిడి, బత్తాయి, అరటి, సో ఇట్లాంటి క్రాప్స్ ఏవైతే ఉన్నాయో హార్టికల్చర్ క్రాప్స్ వీటిలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ రైతులు అడాప్ట్ చేసుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అంటే ఎవరైతే ఎస్సీ మరియు ఎస్టీ రైతులు ఉంటారో ఈ ఎస్సీ మరియు ఎస్టీ రైతులకు ఈ మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కొనటానికి కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 55% సబ్సిడీని ఇవ్వడం జరుగుతుంది. రిమైనింగ్ 45% సబ్సిడీ ఏదైతే ఉందో ఆ సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం పే చేస్తుంది ఫర్ ఎస్సీ ఎస్టీ ఫార్మర్స్ అనమాట. దిస్ ఇస్ ఇంపార్టెంట్ అండి. సెకండ్లీ, ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే ఎవరంటే ఎవరికైతే 2 hectares కంటే తక్కువ ల్యాండ్ ఉంటుందో, ఎవరికైతే 2 hectares కంటే తక్కువ ల్యాండ్ ఉంటుందో వాళ్ళని స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అని అంటారనమాట. ఈ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి కూడా కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 55% రాయితీ ఇస్తుందండి ఈ మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ కొనడానికి. అయితే రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్గా కొంచెం అంటే
సబ్సిడీ ఇచ్చి దాదాపు 90% సబ్సిడీని ఈ సన్న చిన్నకారు రైతులు, స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్కి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇతర రైతులు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో ఈ మైక్రో ఇరిగేషన్ ఎక్విప్మెంట్ పెట్టుకోవడానికి, అడాప్ట్ చేసుకోవడానికి, సో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం 48% సబ్సిడీ ఇస్తుందండి. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ జిల్లాల్లోనూ అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి మధ్య తరగతి రైతులకు 90% రాయితీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుందండి, అంటే కేంద్ర ప్రభుత్వ రాయితీతో కలుపుకొని. సో ఇతర జిల్లాల్లో ఉన్న వాళ్ళకి మొత్తం 70% వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయితీ ఇస్తుంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రాయితీతో కలుపుకొని. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్లో ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. సో దట్స్ ఆల్ అండి ఫర్ టుడే, అండ్ థ్యాంక్ యూ సో మచ్.